కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కండలపై క్రేజ్ స్టెరాయిడ్స్ పై మోజుకు దారితీస్తోంది. షార్ట్ కట్ లో స్మార్ట్ బాడీ కావాలి, సమయం లేదు మిత్రమా, కండలు పెరిగిపోవాలి, సిక్స్ ప్యాక్ రావాలి అంటున్న యూత్ ని తప్పుదోవ పట్టిస్తోంది స్టెరాయిడ్ మాఫియా. నెలల తరబడి జిమ్ మారో జిమ్ అంటూ చెమటలు పట్టేలా కసరత్తులు అవసరం లేదంటూ అభయమిచ్చేస్తున్నాయి. ఒక్క సూదిపోటుతో షార్ట్ టైంలో కండలు తిరిగిన గంటడిగా మారిపోవడం ఖాయమంటున్న మాఫియాలతో భద్రం, బీ కేర్ఫుల్. సూదిపోటుతో గుండెకు చేటు ఖాయమంటున్నారు డాక్టర్స్. ఇక కండలు తిరిగే బాడీ కావాలి, అది కూడా షార్ట్ కట్ లో, షార్ట్ టైంలో. అయితే అది మీకు బ్యాక్ టైం తెచ్చి పెడుతుందని చెప్తున్నారు. లైఫ్ టైం అయిపోయేలా చేస్తుంది. కండలు తిరిగిన గంటడిలా కనిపించడం కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ విచ్చలవిడిగా వాడేయడం యూత్ జీవితానికే ముప్పు తెచ్చి పెడుతోంది. షేప్ కోసం స్టెరాయిడ్స్ వాడితే అవి తరువాత మనకి షేప్లే లేకుండా చేసేస్తాయి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిన్నటి వరకు మెట్రో నగరాలకే పరిమితమైన మత్తుని ఆదిలాబాద్ లాంటి అడవుల జిల్లాకు కూడా పరిచయం చేస్తున్నారు. పల్లెటూరు యువతను మాయ చేసి మత్తులో దించి ఒళ్ళు ఇల్లు గుల్ల చేసేస్తున్నారు ఈ కేటుగాళ్లు. బాడీ బిల్డప్ కోసం షార్ట్ కట్ బాట పట్టేలా యూత్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జిమ్స్ లో డ్రగ్స్ స్టెరాయిడ్ వినియోగం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంజెక్షన్స్ తో మీ బాడీని సిక్స్ ప్యాక్ లా తయారు చేస్తామంటూ యువతను డ్రగ్స్ మత్తులోకి దింపుతున్న లయన్ జిమ్ నిర్వాహకుడి బండారం బట్టబయలు చేశారు ఆదిలాబాద్ పోలీసులు. పట్టణంలోని వినాయక్ చౌక్ సమీపంలో నిర్వహిస్తున్న లయన్ జిమ్ లో డ్రగ్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ఈ సోదాల్లో జిమ్ లో భారీగా డ్రగ్స్ స్టెరాయిడ్స్ బయటపడ్డాయి. 20 ml AMP ఇంజెక్షన్ బాటిల్, 3 ఇంజెక్షన్స్, 36 స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ ని స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. సర్జరీకి వాడే డ్రగ్ ఇంజెక్షన్స్ 3ని స్వాధీనం చేసుకున్నారు. జిమ్ నిర్వాహకుడు షేక్ అదిల్ పై ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఈ జిమ్ ఏరియాలో జిమ్ నడుపుతున్నారు ఆదిల్ అని యాజమాని. దానికి సంబంధించి ఇక్కడ డ్రగ్స్ వాడుతున్నట్టు, అమ్ముతున్నట్టుగా మాకు ఇక్కడ సమాచారం వచ్చింది. కాబట్టి మేము ఇక్కడ తనిఖీ చేయగా మాకు లభించినాయి. కాబట్టి దీన్ని సీజ్ చేస్తున్నాం. ఈరోజు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్లో మీకు వివరాలను తెలియజేస్తారు. ఇది కేవలం లయన్ జిమ్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఘటన జరిగిన తరువాత జిల్లాలో ఉన్న మరో 2 కీలకమైన జిమ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి రక్తపోటును పెంచేసే ఇంజెక్షన్ సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. వీటిని వినియోగిస్తే ఆరోగ్యంపై ఎంత దుష్ప్రభావాలు చూపుతాయని, కొన్నిసార్లు అవి ప్రాణాంతకంగా కూడా మారిపోయే ప్రమాదం ఉందని వైద్యులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఈ జాడ్యాన్ని మాత్రం వదిలించుకోలేకపోతున్నారు చాలా మంది. దొరికినాయి కదా జిమ్లో స్టెరాయిడ్స్. ఇవి ఏంటి అంటే ఇది ఓన్లీ పేషెంట్స్కి అవసరంకి బట్టి వాడతాం. ఇది మోతాదు మించిన, లేదంటే ఎక్కువ రోజులు వాడిన దానివల్ల ఉండేది సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి మజిల్ వీక్నెస్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా వాడినప్పుడు మాత్రం యూఫోరిక్ ఒక బూస్టప్ వస్తుంది, బాడీకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో ఏమవుతుంది, ఎక్కువసేపు జిమ్ చేయగలుగుతుంది. ఎక్కువసేపు చేసిందంటే ఎక్కువ పంపింగ్, మజిల్ పంపింగ్ లాంటిది వస్తుంది. బట్ లాంగ్ రన్లో ఏమైపోతుంది, ఇది వీక్నెస్కి దారితీస్తుంది. సో విన్నారుగా, ఆదిలాబాద్ లయన్ జిమ్ లో జరుగుతున్న ఈ స్టెరాయిడ్స్ డ్రగ్స్ దందా వెనుక హైదరాబాద్ కు చెందిన ఒక జిమ్ ట్రైనర్ హస్తం ఉన్నట్లుగా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ సమయంలో దేహదారుఢ్యాన్ని పెంచుకోవడానికి ఈ ఔషధాలన్నింటినీ హైదరాబాద్ నుండి నేరుగా తెచ్చి విక్రయిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. వియత్నాం, జర్మనీ, బల్గేరియా దేశాల నుంచి కూడా వీటిని ఆన్లైన్ లో దిగుమతి చేసుకుని మరి అడ్డదారుల్లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కి చేరుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. జిమ్ నిర్వాహకుని దగ్గర ఈ సర్జరీకి డాక్టర్స్ ఉపయోగించే డ్రగ్ ఎడినోసివ్ మోనోపాస్పేట్ ఇంజెక్షన్ సంబంధించిన 3 సిరంజీలు సీజ్ చేయడం జరిగింది. అవే కాకుండా పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ కూడా జిమ్లో దొరకడం జరిగింది. అయితే మెయిన్ ఈ డాక్టర్లు సర్జరీ అప్పుడు ఉపయోగించే ఈ మత్తు పదార్థాన్ని కొందరు మిస్యూజ్ చేసి దాన్ని ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దానికి అడిక్ట్ అవుతున్నారు. మేము డాక్టర్లకు, ఈ మెడికల్ షాప్ వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, సర్జరీకి వాడే ఈ మత్తు ఉపయోగించే డ్రగ్స్ ఎట్టి బస్సులో బయటకు ఇవ్వడానికి వీల్లేదు.